కమల్ హాసన్ సింబు నటించిన థగ్ లైఫ్ సినిమాకు కర్ణాటకలో ఎదురుదెబ్బ తగిలింది. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకూడదని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమల్ హాసన్ ను కలిసేందుకు కేఎఫ్సీసీ సభ్యులు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని, దీంతో థగ్ లైఫ్ సినిమాను బ్యాన్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే తాను కన్నడ ప్రజలకు క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ తేల్చి చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తప్పు చేస్తేనే క్షమాపణలు చెప్తానని అన్నారు. So nobody will suspect it except those with an agenda. And if I am wrong, I will apologize. If I'm not, I won't. It's my lifestyle. Please don't tamper with it. కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, కర్ణాటకలో కర్ణాటక చలనచిత్రం పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. థగ్ లైఫ్ సినిమాను పూర్తిగా కూడా నిషేధించాలని చెప్పి, సినిమాను కర్ణాటకలో ఎక్కడ కూడా థియేటర్స్ లో ఆడనీయకుండా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా కూడా కర్ణాటకలో బెంగళూరులో థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వచ్చిన కమల్ హాసన్ ఇక్కడ కన్నడ భాష అనేది తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని కర్ణాటక వ్యాప్తంగా కూడా ఇటు సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు, సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా తప్పుపడుతూ వస్తున్నారు. దీని మీద కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఆందోళనలు కర్ణాటక రక్షణ వేదిక ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇటు బెంగళూరుతో పాటు అనేక జిల్లాల్లో ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ఇటు కర్ణాటక సీఎం తో పాటు కూడా రాజకీయ నాయకులు కానీ, సినీ పరిశ్రమ, సాధారణ ప్రజల వరకు అందరూ కూడా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని చెప్పి తమను కించపరిచే విధంగా కూడా వ్యాఖ్యలు చేశారని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఇవాళ కమల్ హాసన్ కూడా స్పందిస్తూ కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి, ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు తాను చేయలేదని చెప్పి, తాను చేసిన వాటికి కట్టుబడి ఉంటానని చెప్పి, తాను తప్పు చేయనప్పటికీ క్షమాపణ ఎందుకు చెప్పాలని వాదనను వినిపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ క్షమాపణ చెప్పని పరిస్థితుల్లో సినిమాను అడ్డుకుంటామని చెప్పి చెబుతూ వస్తున్నారు. అయితే వచ్చే నెల 5వ తారీఖున సినిమా విడుదల కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా విడుదల అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో ఎక్కడ కూడా ఈ సినిమాను ప్రదర్శించము అని చెప్పి కూడా కర్ణాటక మొత్తం ప్రజలందరూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం